అది చిన్న కిచెన్ ఫ్రెండ్స్. చిన్న కిచెన్ అయినా దాన్ని చక్కగా నీట్గా ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. నా వీడియోస్ ఆల్మోస్ట్ కిచెన్లో ఎక్కువ చేస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండుంటారు. ఇలా ముఖ్యమైనవి వంట దగ్గర అత్యవసరం అనుకున్నవి చిన్న చిన్న బాటిల్స్లో పోసుకొని చేతి కింద వీలుగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మాకు ఇక్కడ విండో వస్తుంది, చక్కగా వంట చేసేటప్పుడు వెలుతురుగా ఉంటుంది, చక్కగా గాలి వస్తుంది. ఇదేంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ప్లెయిన్గా ఉంటే ఏంటో బోసిగా ఉంటుంది కదా, అందుకే ఏదో అలా. ఓకేనా? చిన్న చిన్నవంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకే చిన్న చిన్న వాటిలోనే నేను ఎక్కువగా సర్దుకుంటూ ఉంటాను. అది కాకుండా మా కిచెన్ కూడా చాలా చిన్నది కదా, అందుకేనండి ఉన్న దానిలో చిన్న వాటిలో అయినా సరే వాడుతూ ఉంటాను. ఎటు చూసినా మనీ ప్లాంట్స్ ఉంటున్నాయి అనుకుంటున్నారా అండి? నాకు అలా మొక్కలంటే ఇష్టం, అందుకే నేను ఎక్కువ మనీ ప్లాంట్స్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ కట్ చేసి దానిలో కొంచెం వాటర్ పోసి మనీ ప్లాంట్ పెడతాను. అది ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇకపోతే కిచెన్లో ఇది ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, అత్యవసరం వచ్చినప్పుడు గబాల్న ఏ టీ పెట్టాలి, అల్లం కావాలి, ఓకే, కంగారుగా చేసేటప్పుడు చిన్న అల్లం ముక్క కానీ వెల్లుల్లిపాయ కానీ దంచుకోవడానికి ఉంటుందని పనిమాల ఈ స్టోన్ ఒకటి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. అది మళ్ళీ అటు ఇటు పడిపోకుండా దాని కింద ఒక చిన్న ప్లేట్. ఓకే, వండినవన్నీ ఇటు సర్దుకుంటాను. ఇవి కింద స్టాండ్ కోళ్ళు పాడవకుండా ఉంటాయండి, ఎందుకంటే కిచెన్ గట్టు అనేటప్పటికీ ఎప్పుడు తుడుస్తూనే ఉంటాం, తడి ఉంటూనే ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది ఈజీగా మూవ్ చేసుకోవడానికి ఉంటుంది, సర్దుకోవడానికి ఉంటుంది. ఓకేనా? పోతే ఇది మా అమ్మమ్మ ఉన్నప్పుడు కొన్నది ఫ్రెండ్స్, అంటే నా మ్యారేజ్ కాకముందు. చిన్న రోలు అల్లం, మిర్చి, వెల్లుల్లి నూరుకోవడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటాను. ఇకపోతే దానిలో బొద్దింకలని బల్లులు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా చెప్పలేం కదా, బై మిస్టేక్స్ ఒక్కోసారి వెళ్తూ ఉంటాయి, అలా వెళ్ళకుండా దానికి ఒక ప్లేట్ ఏర్పాటు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇకపోతే ఇది దీనిలో రైస్ కింద పెట్టచ్చు, బట్ వద్దు, పైన ఉంటేనే బాగుంటుంది. కింద ఉండగాంచి ఆ చెయ్యి ఈ చెయ్యి తగులుతూ ఉంటుంది, అవి ఇవి పడుతూ ఉంటాయి కదా, అందుకే నేను పైనే పెట్టుకున్నానండి. ఓకే, ఇకపోతే ఇదొక చిన్న సెల్ఫ్, దీనిలో అన్నీ చిన్న చిన్నవి సర్దుతూ ఉంటానండి. చెప్పాను కదా ఎక్కువ నా దగ్గర చిన్న చిన్నవే ఉంటాయని. పెద్దవి కూడా ఉంటాయి, మీకు ఆల్రెడీ గ్యాస్ బండ్ ఉంటుంది కదా, దాని మీద ఒక పీట పెట్టుకొని ఏదన్నా గబాలనా చేతి కింద పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా ఏర్పాటు చేసుకుంటాను. సడన్గా ఏదన్నా తెచ్చాము అనుకోండి, ఎక్కడ పెట్టాలి అని చూస్తాం కదా, గబాలనా అలా పెట్టుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ క్యారీ బ్యాగ్స్ అండి. క్యారీ బ్యాగ్స్ అంటే దేనికో దానికి అవసరం వస్తూ ఉంటుంది, వెతుకుతూ ఉండాలి ఎక్కడున్నాయని. అలా ఏమి ఇబ్బంది పడకుండా అన్నీ నేను ఒక కవర్లో పెట్టుకుంటానండి. దీనిలోనే ఉంటాయి. ఒకవేళ నేను ఇవ్వకపోయినా మా పిల్లల్ని అడిగినా కూడా మా పిల్లలు టకీమని తీసుకొచ్చి ఇచ్చే విధంగా ఎదురుగానే ఉంటాయండి. ఎదురుగా ఉన్నాయి చిరాకు అని అనుకోకూడదండి, మనకు వీలుగా మనకి అందుబాటులో ఉండేటట్టు మనం సర్దుకుంటే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా, ఏమంటారు? ఇకపోతే ఇవన్నీ పచ్చళ్ళని సామాను ఉన్నాయండి,
పచ్చళ్ళకి, సామాన్లకి, సరుకులకి దీని నిండా సామానేనండి. ఓకేనా. ఇవి డోర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇంకా అన్నీ అలా సర్దుతూ ఉంటానండి కింద, వీలుగా మనకి అందుబాటులో ఉండేటట్టు. ఇప్పుడు ఇళ్ళల్లో చాట అంటే కూడా తెలియదు, చాటలు ఉండట్లేదండి. చాట అనేది ప్రతి ఇంట్లో కూడా ఉండాలండి. నేను అందుకే కంపల్సరీ చాట ఉంచుతాను, చాట యూస్ చేస్తూ ఉంటాను కూడా. ఇవన్నీ సామాన్ సర్దుకుంటానండి. మాది చిన్నదే అని చెప్పాను కదా, చిన్నదే అయినా మనం సర్దుకునే దాన్ని బట్టే ఉంటుందండి. గొప్పలకు పోయి ఎక్కడెక్కడ ఏం పెట్టామో తెలియకుండా ఉంచుకునే కన్నా మనకి ఇలా అందుబాటులో పెట్టుకొని యూజ్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, అలానే కొంచెం నీట్గా కూడా ఉంటుందండి. ఇవన్నీ సరుకులు పోస్తానండి. ఇవన్నీ అవే అండి, సరుకులు ఉంటాయి. సరుకులు అంటే తెలుసు కదా, పల్లీలని, శనగపని, మైదా పిండి, గోధుమ పిండి, పంచదార, టీ పొడి, కాఫీ పొడి, ఎక్సెట్రా ఎక్సెట్రా, బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, శనగపిండి ఉంటాయి కదండి, ఏవో ఒకటి. అవన్నీ నేను ఇలా సర్దేసుకుంటాను. వాటర్ క్యాన్. ఇకపోతే ఇది వాటర్కి అని చెప్పి తెప్పించుకున్నానండి. కాకపోతే వాటర్ అనే ఎందుకు ఉన్నాయి కదా, చేతి నిండా వాటర్ ఉంటుంది. మాకు 2 ట్యాంకులు ఉన్నాయండి పైన, వాటర్ ట్యాంకులు. అవి ఫుల్ వాటర్, ఏం పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. అందుకనే ఇక ఇది వాటర్తో వద్దు అని దాని నిండా సామానేనండి, దాని నిండా సామాను ఉన్నాయి. ఇదే కాదండి, ఇంత చిన్న గది కదా, మరి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మాత్రం సర్దుకున్నాను. మరి ఎప్పుడైనా ఎవరైనా వస్తే కావాల్సినవి కానీ, మనకి అత్యవసరం అనిపించినప్పుడు వాడుకోవడానికి కానీ కొన్ని సామాన్లు అవసరం అవుతాయి కదా, అవి మాత్రం మొత్తం ఫుల్గా ఉందండి మాకు అటక. దానిపైన ఫుల్ ఉంటాయండి, ఫుల్ సామానే ఉంటాయండి. అట్లా ఇట్లా కాదు, సామాను ఫుల్ ఉంటాయి. ఆ సూట్ కేస్ ఏంటి అనుకుంటున్నారా? ఆ సూట్ కేసులో మాత్రం నాకు దేవుడి సామాను ఉంటుందండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నేను అమ్మవారిని రెడీ చేసుకుంటాను, తయారు చేసి రెడీ చేసుకుంటాను, పూజ చేసుకుంటాను. 3 days అమ్మవారిని ఉంచుతానండి, 3 days కూడా పూజ చేసుకుంటూ ఉంటాను. అలానే అక్కడ కావాల్సినవన్నీ, అమ్మవారికి కావాల్సినవన్నీ అందుబాటులో ఉండాలి. కొంచెం విడిగా అయితే ఆ చేయి తగులుతూ ఉంటుంది, మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదండి. అలా కాకుండా సపరేట్గా ఉంటాయి కదా అనేసి అవన్నీ వాటిలో సర్దుకున్నానండి. అవి ఓన్లీ దేవుడి పనులు, పూజలు ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఆ సూట్ కేసులు కింద దిగుతాయండి. మిగతా టైంలో పైనే ఉంటాయి. అక్కడైతే ఎవరు తీయం కదా, ఏ చేయి పడితే ఆ చెయ్యి ముట్టుకోవడానికి కూడా కుదరదు. ఓకేనా. ఇదేనండి విద్యా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం అంతా నాదేనండి. లేడీస్కి ఒంటిల్లే కదండి సామ్రాజ్యం, ఏమంటారు? ఇక్కడ ఏదన్నా తగిలించుకోవడానికి ఉంటుంది కదా అని ఒక కుక్కెం ఉంటే పెట్టానండి. ఓకేనా. దీనికి ఏదైనా తగిలించుకోవడానికి ఉంటాయి, సడన్గా కావాలనుకుంటే ఉంటాయి. ఇవేంటంటే డిమార్ట్ కవర్స్ వస్తాయి కదండి, మనకి గబాలను అందుబాటులో ఉంటాయి, తీసుకోవాలంటే ఉంటుంది అని చెప్పి ఒక పిన్కి అవి పెట్టి ఏర్పాటు చేసుకున్నానండి. ఓకేనా. ఫైనల్గా ఇదేనండి మా కిచెన్.
ఏంటి ఇలా ఉంది అనుకోకండి. ఇప్పుడే వంట కూడా అయింది. వంట అయిపోయినా ఎక్కడ సర్దేసుకుంటాం కదా! సర్దేసినాక కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మునుపటిలా ఉండదు కదా! నీట్‌గా ముగ్గులేయగానే కొంచెం అటు ఇటు వాడుతూ ఉంటాం. చూసారా? ఇవేనండి. ఇంకా సామానయితే బోలెడు ఉందండి. కానీ ఎక్కడ పెట్టుకోవడానికి కుదరదు. ఉన్నదానిలో సర్దుకోవాలి కదండీ! కానీ ఒకటండి, సొంతిల్లు అనేది ఉంటే చిన్నదో, పెద్దదో, తిన్నా, తినకపోయినా మనకి కొంచెం ధైర్యం అనేది ఉంటుందండి. అదే అద్దిల్లు అనేటప్పటికి నెలొస్తే ముందు రెంట్ చూసుకోవాలి. వాళ్ళనే మాటలు పడుతూ ఉండాలి. అవునా? అందుకేనండి నాకున్న దానిలోనే నేను సర్దుకుంటాను. అలా ఉండటమే నాకు ఇష్టం. గొప్పలు పోవటం నాకు నచ్చదు. అందుకేనండి ఉన్న దానిలోనే నేను తృప్తిగా ఉండాలని అనుకుంటాను. కానీ ఏది లోటు చేసుకోనండి. అన్నీ ఉంటాయి. ఇదేనండి ఫైనల్లీ నా కిచెన్. ఓకే. థ్యాంక్ యూ.